వాళ్ళు పెడతా నా గ్యాస్ గిట్లా బంద్ చేసినావానే? అయ్యో ఒకసారి చూసిరావా అయ్యా? అవన్నీ చదువు చూసేస్తా కానీ ఈ చాయ్ మీద మూత పెట్టలే. అయ్యో పెట్టినా లేదా చూసిరా, పెట్టు జరా. బాగా పెట్టినా కానీ పా. అది మామిడి వేయండి, ఇంత బువ్వేసేస్తానంటే అయిపోవు. అయ్య వాడు ఎన్నో తింటాడు బాయ్, వానికి ఇల్లు కారు వానే ఊళ్ళే. ఏ కాదే, నేను ఉన్నప్పుడు వేసిపోతే పాడేసిపోతుంది అని నేను చూస్తే ఇంకా అత్తలేడా? వాళ్ళు లేడు మరి ఏం చేస్తావు? ఏవుకో మీ అయ్య కదా నయ్య గట్ల అంటావా? గట్టను కాదు, వాడిని చంపినా పాపం లేదే. వాడిని చూస్తేనే నా పేంత చిడిచిట కుడుతుంది వాడు చేసిన కథలకు. ఏ ఉట్టిన కూపానికి అత్తడి ఎటు వేయండి అచ్చటాలకి వాళ్ళు అవుతుందో తింటే అయిపోవు. అరే ఓ పూట ఎండితే వాడు బాగా మామ బాగా దళలిస్తుంది నీకు. ఎందుకయ్యా నువ్వు ఊకే గిట్ట పడతావు? కాదే, మంచి మంచి కార్లలో తిరిగేటువంటి ఈ బండి కథ అయిందే. ఈ బండి పాడు ఇక చాలు కాదు ఇది బండి పాడు వానుకున్నట్టే ఉన్నది మొర ఈ బండికి కూడా. ఏ ఊక నీకు అన్నిటికీ ఎగిరితమే. ఎక్కువ ఆగు ఇక పోనీ. అబ్బా పొద్దాడు కళ్ళు అంటే ఇట్లా ఉండాలి. దాని మీదకి వెళ్ళి ఒక 90 ఎత్తే నా సామిరంగా ఎట్లదంటే అట్లుండు. అబ్బాయి అడ్డమైన కరెంట్ వచ్చి ఇప్పుడు పోయింది, అంత ఉడికి చంపుతాను. ఈ పక్కింట్లో పాటలు నత్తాయి, కరెంట్ ఉన్నది వాళ్ళకు. ఈ వైర్లు మెసలవచ్చు, ఈ అడ్డమైన వైర్లు ఊరికే మెసిలు ఇచ్చుకుంటా చావాలి నా బతుకు. కరెంటు పాడుగాను ఇప్పుడు బాగున్నాను ఉన్నదా? కరెంటు నాశనం అయిపోను. అగో అక్కడ బుక్ గెలుగుతుంది, అక్కడ టీవీ సౌండ్ వస్తుంది. ఏంది మరి ఈ రత్నాకర్ గానికి బుద్ధి లేదు. ఏమైనా ఈ అతుకులే పెడతాడు. నన్ను కష్టపెట్టుడు కానీ ఏం లాభం లేదు. ఇంక ఈ డబ్బు పిచ్చి ఎన్ని రోజులు ఏమో, డబ్బు పిచ్చి ఉన్న రోజులు ఇక నా గతికి ఇంతే అవుతుంది. వైర్లు ఊరికి మిసిలియాలి. అరే అరవింద్, ఏం చేస్తావు? ఏదో చేస్తా ముసలాడా, నీకెందుకు? అదే చెప్పరాదు పియా, ఏమవుతుంది? ఇంట్లో కరెంట్ పోయింది, కొనలేస్తానా? సరే అట్నే మాదొక వైర్ ఉన్నది, కొంచెం తలిగి మిసిలిచ్చినాడు చేయి. ఏం పని లేదా నాకు? అబ్బా ఇప్పటి పిల్లలకి ఏదైనా పని చెప్తే చేయరా? మా కొనలేసుకున్నాక నీ ఎత్తది ముసలానికి వీని కొనలేయాలట. మా కరెంటు ఇందాకనే కొనలేసినా మళ్ళీ ఏమొచ్చింది దీనికి? పిట్టలు గిట్లా పడపడుతుంది ఇది. అరే ఈ మా కొనలు కాదు, ఈ ముసలోని కొనలు. అట్టిగా వీని కొనలు వేసిరైంది కదా, దరిద్రం పోడు కానీ. మా ఇటు పక్క పాయింట్ ఉన్నాయి, ఈ ముసలోని పని చేసుడు అవుతుంది. పన్నాడు చూడు మంచిగా కూలర్ కింద. అబ్బా కొన్లు ఇప్పుడు రాపాలి, ఈ కచ్చాను కొని చంపుతాం ముసలిని. ఈ కొన్లు తలిగించడేందో ఏందో నా బతుకు. ఇగో మన మంచిగా లేకపోయి ఇంట్లో పోయి ఇక్కడ కూర్చుంటా. కన్నడు దేవుడు అగదుడు బండు రాజా. ఏంది బాబు నన్ను చూస్తే నవ్వుతుందా నీకు? అవ్వా అగో నీకు నవ్వేందుకు వస్తుంది బాబు? నేను ఎర్ర టెండలా గొడ్డు కట్టం చేసేస్తాను ఎరిగేనా నేను నా భార్య? అయినా మా తాత సంపాదించిన ఆస్తిపాస్తులు మొత్తం నీ జలసాలకు, నీ తాగుడుకు, నీ తిరుగుడికే ఓడగొడితే అయినా నాకేం మిగిలిచ్చినావు బాబు నువ్వు? ఆ డొక్కు స్కూటరు, ఇగో ఈ కూలరు. అగో నేను ఇట్లా కట్టం చేసుడు కూలి వెహికల్ చేసినా నీకు సంబరం అవుతుందా? నీ కొడుకు మంచిగా బతకాలని లేదు. అరే మళ్ళీ నవ్వుతానేంది బాబు నువ్వు? నవ్వకు బాబు. నా కోపం తెప్పేయకు బాబు, మరి నేను మంచోనిగా చెప్తానా? అరే మళ్ళా నవ్వుతావు, మనిషి కాదా? అరే నవ్వకురా. నవ్వకని చెప్పిన బాబు, మరి నాకు బీపీలు ఎత్తది, నేను మంచోని కాదు. అరే నాకు పిచ్చిలేస్తుంది అసలు. దీని సంగతి ఇట్లా కాదు.
సావు నవ్వత మంది ఉంటే మంది నవ్వు సంపనా నిన్ను సంపనా నీ అవ్వా అయినా నిన్ను చంపితేమవుతుంది అయితే ఏమన్నా తిన్నావా ఏమన్నా మంచిలే రాదే లేచి తిను బాబు ఓ బాబు తిందులే ఇక్కడ తిందులే బాబు ఓ బాబు చచ్చిపోయింది కదా ఎవరైనా చూసింది అయ్యింది వాడు చూసింది అయ్యింది చచ్చిపోయాడు కగులు బుగులు అవుతుంది ఇప్పుడు అయినా వీని పాపాలను నా మెడకే చుట్టుకుంటాడు ఎప్పుడు వచ్చిండో ఏమో పండుకున్నాడు లేపినవానే నాన్న నేను సప్పుడు చేస్తాను మామా ఓ మామ తిందులేవే చేతులు వణుకుతాను ఏంది నీ చేతులు వణుకుతాయి మామా తిందులేవే ఏంది ఉలుకు లేదు పలుకు లేదు మామా ఓ మామ నాకు అర్థమైతలేదు తాగొచ్చిండా తాగినని పడినని చపడాక అయ్యో మా మామ చచ్చిపోయిండే ఇంటికాడ పెట్టు అయ్యో చచ్చిపోయిండా అయ్యో ఎటు చచ్చిపోయాడు అచ్చడికి చచ్చిపోయినాడు అయ్యా గిట్ట ఏంది ఏడుపుని వస్తానే ఏందో అయ్యో మామా అయ్యో ఏంది బిడ్డ ఏమైంది ఏమని చెప్పినే చిన్నమ్మ మీ బాయికాడు వంగలేనే లేడు అచ్చడికే చచ్చిపోయినాడే చిన్నమ్మ ఏం చేయాలని నేనేమలకి ఏం చెప్పాలే అయ్యో పొద్దుగల కనపడ్డాడు ముసలోడు దుకాణంలో వేస్తాడు ఏం చెప్పాలే చిన్నమ్మ మీ వంగలేడు అచ్చడికే చచ్చిపోయినాడే నేనేమలకి చెప్పుకోవాలే చిన్నమ్మ బంగారం అసలు ముసలోడు బొచ్చడు పని చేసేది ఇటాడు తిరిగేది ఇకే ఏడువక బిడ్డ ఏడువక ఏం చేయాలి చిన్నమ్మ పూజాగల నమ్మిన కాయలు నిలబెట్టిండో ఏమో ఏంది రే వంటేవిరా మంచిగానే సచ్చిండు అంటున్నావు నువ్వు అనేది ఎటు అర్థమైతే లేదు అట్లా అనద్దు బిడ్డ ఏంద్రా ఇడికెళ్ళి పొమ్మంటానువా ఏదో ముసలి చచ్చిపోయినా చూస్తున్నా నేనైతే నన్ను పొమ్మంటాను నీ కళ్ళు మంట నేనే ఏంద్రా రత్నాకరు వీడు నన్ను పోమంటాను ఏంద్రా వీడు ఎట్లా చచ్చిండ్రా రత్నాకరు ఏ ముసల్దాన్ నాకేమనుకనే మేము వచ్చేసరికి చచ్చిపోయింది ముసల్దాన్ నన్నేం అడుగుతాను ఏంద్రా నేనైతే చచ్చిపోయిందా ఏమో మంచిగా ఉన్నట్టే ఉన్నావురు ఇంటి పక్క నువ్వు నీసుతో నిలవదురా ఏ ముసల్దానా నాకేం తెలుసు అవును అన్నట్టు ఏమో అంతా దడదడ విన్నారు ఏంద్రా మీకు భయం బాగా అవుతుంది ఎవరు చెప్తలేరేంద్రా పొద్దున్న కలిసింది చేపల కావాలి ముసలోడు నవ్వుకుంటూ పోతాను ఎడుతున్నాను చూసి ఏమైందన్నా మేము పోంగా లేడు సర్పంచ్ ఎటో పోయిండు ఇప్పుడు మేము పనికి పోయి వచ్చేటాలకే చచ్చిపోయినాడు ఏమైందిరా కూడా నువ్వు గిన్నె ఉంటే కాదురా ఈయన ఉంటే అని చూస్తావా ఎంతసేపు అవుతుందిరా 10 నిమిషాలు అవుతుందయ్యా 10 నిమిషాలు అయితే ఏమైనా బతుకుతాడు చూడు లే అన్నా ఏ అద్దది ఏం చేస్తావు ముసలైనా చచ్చిపోయినా నేను బతుకుతాడా అన్నా
ఏం బతుకుతాడే చచ్చిపోయిండు మా బాబు. కాళ్ళు ఆటోలు వస్తుర్రి ఎందుకు తీయన్నా సస్పెండ్ తీయి. ఆగు మళ్ళీ 10 రూపాయలు ఇచ్చి పంపులేనా ఎవరైనా వీడేందుకు ఏమిచ్చరా మా చచ్చిపోయిన పొక్కలు చేయబడితే ఆగమే సర్పంచ్ చచ్చిపోయా. అరే బతుకుతాడు బతుకుతాడు అట్లా బతుకుతాడు ఇక టీవీలలో చూపెడతారు. ఏం బతుకుతాడు వయసు వాళ్ళు అయితే యాక్సిడెంట్లు అయితే బతుకుతారు. ముసలోడే పూరాకి ఈయనేం బతుకుతాడే. బతికితాండి అర్థాలేదా మీరు? ఏం బతుకుతాడు సర్పంచ్ సాబ్ ఇక ముసలి. సర్పంచ్ సాబ్ ట్రై చేస్తాడు, మీరు ఎందుకు అదేతాను టెన్షన్? మీరు టెన్షన్ పడతాలేంది? మాకేం టెన్షన్ లేదు సర్పంచ్ సాబ్. మనం మీరు టెన్షన్ పడతాను, మా సర్పంచ్ సాబ్ చూస్తాడు. నువ్వు చూడే సర్పంచ్ సాబ్. ఎట్లయింది రత్నాకర్ అన్న? అయ్యో సర్పంచ్ మేము బాయికడికి పోయి వచ్చేటోళ్ళకే చచ్చిపోయినాడు మా మామ. గిట్లు ఇచ్చి పెడితే ఎట్లనే? పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోస్ట్ మార్టం గిట్లా చేపిద్దాం. 100కి ఫోన్ చేయి, 100కి ఫోన్ చేయి. అరే వద్దయా ముసలైన చేసి ఎందుకు మళ్ళీ కోసి మటన్ చేస్తారు. మా కోసి అవసరం చెప్పు. చచ్చిపోయినా తెలియదానే? ఎట్లా చచ్చిపోతారా అన్న? పండువారి ఇంకా ఉంటాడా చచ్చిపోతే? గంత పండుగ ఆరేనా అన్న? మంచిగా ఉండి రోజు తిరిగేది నాతోటి. మెత్తలేం కాలిపోయిందిలే అంటే. ఇట్లా మరి ఇట్లా ఎట్లా అయినట్టన్నా? అట్లా చచ్చిపోడా మంచిగానే రోజు తిరిగేదిగా అన్న. చెప్పట్లా అన్న సాగు? డౌట్ వస్తా నాకు. ఏం డౌట్ అన్న? చచ్చిపోరా అన్న ముసలు? అరే నిలగొట్టురా ఫస్ట్, మళ్ళీ ఎందుకు వచ్చింది నిలగొడు. ఈ కూలర్ అనే అయిపోయాళ్ళు. ఈ కూలరు తిరుగుతలేదు, తిరుగుతూ కరెంట్ లేదు. కరెంట్ లేదు. అన్ని వీలే సమాధానం చెప్తాను. కరెంట్ లేదన్న. మీటర్లే లేదా? అంతట్లేదా? అంతట్లేదు. కరెంట్ ఎందుకు లేదురా? వాడల పోయింది టీవీలు మోగనే బట్టే. కూలర్ ఖరాబ్ అయింది వచ్చాను. ఖరాబ్ అయినట్లేదు. మా అయ్యి ఉంటే మంచిగా రిపేర్ చేసేవాడు. చేసు బాబు మామ ఓ చిన్నమ్మ, మా మామ కళ్ళుకు పోయినప్పుడు పెద్ద బాటిల్ మిర్చిలు పట్టుకొచ్చేదే మామ. అంతేనా బిడ్డ? ఓ మామ మాకు ఇప్పుడు ఎవరు తెస్తారే మామ. బరణ్ షాప్ కాడికి పోయినప్పుడు ఒక బీరును కూడా పట్టుకొచ్చేది కాదే మామ. ఎవడతాను పొద్దునట్టు గారెలు తెచ్చినాడే? ఏమో తేవచ్చు, నేను లేను ఏడ పెట్టిండో. అరే ఏం పెడతారా ఊరికే? గారెలు తెచ్చింటాడు ఎడబెట్టిండు చూడుకోరా, తిన్నాం పానం గౌరవుతుంది నాకు. మంచిగా అనుకో రాండే ముసలి మంచిగా ఎందుకు సర్పంచ్ తంతాను. ఒకరి కూరగాయలు ఏడ్చున్నారు. ఏమో సల్లడి పెద్ద బాబు తెస్తాడు అడిగిన. ఓ పెద్ద బాబు ఎంత పని చేసినవే. ఇలా దానం వేయట్లేదే ఇక. ఇవాళ చేస్తామే వచ్చిన చుట్టాలు చాలు. ఫోన్లు పోవాలనే వాళ్ళు రావాలనే సిగరెట్ పడతాయి. అరవింద్ అరే ఇక కొండ తట్టించి ఒక 2 లైట్లు పెట్టిడా చెట్టు కింద. కొన్ని నాకెడ తెలిగేస్తుంది. కొండలాడి పెట్టమంటాడు. పోరా అరవింద్ కొండలు పెట్టుకో. నాకు పెట్టరాదు. అరే కూలర్ రిపేర్ చేసి మంచిగా అయిపోరా దాన్ని. నాకు రాదు కూలర్ పని. చుట్టపోలు వస్తే ఉడకపోయేదిరా. నాకు రాదు కరెంట్ పని. అయ్యారు ఎక్కడైతే బాక్స్ తెప్పించి రేపు పొద్దున. అరే బాక్స్ అంటే గట్టిగా అయితే 5-6 వేల ఖర్చు. నాకే పైసలు లేవే సర్పంచ్. మరి మీరు ఇస్తారా? రేపు పొద్దున వేద్దాం కానీ చుట్టాలు రావద్దా? అందరు చుట్టాలు వచ్చి సర్పంచ్ బాబు. ఈ బాక్స్ పెట్టి మన కాడ ఉన్నదా దానం చేయక? అరే వాళ్ళకన్నా ఎక్కువ తొందర నీకేస్తాను ఎందుకు? స్ప్రైట్ చేసాను పెట్టి కూరగాయలు ఏడు చేస్తున్నారు. సచ్చి వాళ్ళు ఉంటే మీరు స్ప్రైట్ థమ్స్ అప్ ఇదేనా ఇక మీ లోకం? ఎండాకాలం కాదే, ఎండలు ఎట్టకూడదని 4 ఎండుకపోతాండి. తెప్పిస్తుంది ఆ ఊరకు. అరే నీళ్ళు లేండి ఇక్కడ మధ్యలో తొందర బొంద పెట్టా అంటావా? ఫోన్లు చేయొద్దా? వాళ్ళు చుట్టపోలు రావద్దా? మా బామ్మర్ అంటే మా బాబుకు బాగానే ఉండే చచ్చిపోయింది రా. అదే తొందరగా కానీ అంటాను అయినా కూడా. అయ్యో మామ నేను ఇప్పుడే దానం చేస్తారా? అట్లే చెప్దాం అనుకుంటానే. అదే బొంద పెట్టులు అంటాను. ఒడియమంటాను అట్టున్నది. ఆయనకి ఎలగొట్టి 10 రూపాయలు ఇయ్యరా సర్పంచ్ సాబు? ఫోన్లు పోతానే, అందరు పోతానే.
ఫోన్లు మెల్లమెల్ల ఒక్కొక్కరు చేస్తాళ్ళు. 10 రూపాయలు ఇచ్చి పంపుర్రి. ఇలా పొద్దున కూడా మంచిగా తిరిగిండు. మంచిగానే తిరిగిండు, బావి దాకా పోయేస్తా అని చెప్పిండు నాకు కూడా. చచ్చిపోయే మనిషి కాదే నాకా షాప్ కాడ కనబడ్డాడు పొద్దుగాల. రత్నాకర్ అన్న చచ్చిపోయే మనిషి కాదు. కాదు కానీ ఏం చేద్దాం, దేవుడు తీసుకుపోయినప్పుడు అందరం పోవాల్సిందే. ఇక గిన్నెరికి ఫోన్ చేస్తాను, ఒక పోలీసు వాళ్ళ ఫోన్ చేసి పోస్ట్ మార్టం చేసినట్టు. ఎందుకంటే అన్న అరే మాటకు ముందుకు పోలీసు వాళ్ళు అంటే సర్పంచ్ పోలీసు వాళ్ళు తట్టుకున్నా పైసలు కావద్దా వాళ్ళకి? ఇప్పుడు నాకన్నా పైసలు లేవు, మా బాబు నాకేమి ఇచ్చిపోలే బాబు. ఓ బాబు, నిన్ను పోలీసు వాళ్ళు అంటారు, పోస్ట్ మార్టం అంటారులే బాబు. పోలీసు వాళ్ళు అయితే మాత్రం జల్ది దానం చేద్దాం. సర్పంచ్ మమ్మల్ని పైసలు అడుగుతాడే, మీకు ఫోన్ చేయాలి నువ్వు సర్పంచ్ సాబ్. నీకు దండం పెడతానే దానం కానీ పోలీసు వాళ్ళు అంతే పోలు రావద్దానే దానం దానం అని ఇంబడబడతాను. చుట్టపల్లి ఏం లేదు కానీ శుద్ధపడితే కావాలా పొద్దురుతుంది ఒకటే వరుడు వరుతాండే. ఈ పౌరుడు రాపాయ బుక్కడు బోధిని పోపాయ ఉన్నాడా వీడు అసలు? అరవిందో, ఓ అరవిందు, బాబాయ్ ఏం చేస్తానోరా? ఏం లేక నీళ్ళు పోతానా. అరే తాతయ్య 5 వద్దులు కాదురా, ఒక బుక్కడు చల్లబడత్రారా, తాత ఆత్మశాంతి ఇస్తుందిరా. నేనెందుకు తీ రా బిడ్డ, ఒక బుక్కడు తినత్తురారా. అంతే అంటావా? ఇక తాత మనసు ఒప్పదురా నువ్వు తినకుంటే. అవునవును, తాత నేను లేని మళ్ళా అబ్బో. రా బిడ్డతో. కూర రుచి లేదు, మను లేదు. ముసలోడు పీసుక తిన్నట్టున్నది ఆటని. అటుగా చంపడైంది ముసలోని. ఒక కూర అందం లేదు, పాడందం లేదు. నీ అవ్వ ఈ కొండతనం గండం అనేది నాకు ఊరిక వీటిని దిద్దుడిగా సరిపోతుంది. ఒక టీవీ చూసింది లేదు, పాడు చూసింది లేదు, కొండలం బట్టి పడుకుంటుండాలి. కూలర్ చల్లకుండా 10 రోజుల నుంచి కూషి అయింది. ఇది మా అయ్య చచ్చిపోయిన కానీ ఇది కూడా కూషి అయినట్టు అయింది. అసలు మా అయ్యుండు కదా మంచిగా రిపేర్ చేసి, కానీ నాకు అత్తలేదా? ఓ అరవిందు, బాబాయ్ ఏం చేస్తారా కొడుక? ఇవాళ కొనలేస్తానా? మా కొళ్ళు కూడా తట్టిరా, ఈ కూలర్ రిపేర్ చేస్తా. అబ్బా ఈ కొనలు కాబట్టి మొన్నటిదాకా మీ ఆయన కళ్ళకి వచ్చాడు. మళ్ళీ కొనలు అంటే ఖచ్చితంగా కొని చంపుతా. పని లేదు, పాటలేదు.